నమస్తే ఆర్యూ5 న్యూస్ కి స్వాగతం. అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయాలన్న సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో వివిధ గ్రామాలకు చెందిన 610 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఈ విషయంలో ఎలాంటి పైరవీలకు తావులేదని చెప్పారు. ఇళ్ల మంజూరు ప్రక్రియ ఏటేటా జరుగుతోందని, ఈ దఫా రాని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులకు మరో దఫాలో తప్పకుండా న్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వరలక్ష్మి, తహసీల్దార్ విజయ్ కుమార్, హౌసింగ్ ఏఈ దుర్గా మహేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల రెడ్డి, పార్టీ నాయకులు తాలపల్లి సంపత్ గౌడ్, సాయిరి దేవయ్య, సుదగోని తిరుపతి, బోల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో లబ్ధిదారులను ఎంపిక అధికారులు మాత్రమే చేస్తారు. ఏ ప్రజాప్రతినిధి కూడా రికమెండేషన్ చేయడం మట్టుకే, వీళ్ళకు ఇల్లు లేదని చెప్పడం మట్టుకే, ఆ ఇల్లుకు అర్హత ఉందా లేదా, 100 గజాల భూమి ఉందా, వాళ్ళకి ఏమైనా ట్రాక్టర్ ఉన్నదా, ఇవన్నీ వాళ్ళ ఆధార్ కార్డు బట్టి చెక్ చేసి నిజమైన లబ్ధిదారులు, నిజమైన నిరుపేదలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా హర్షించదగ్గ విషయం. ఇల్లు లేని వాళ్ళు మనం 1972లో ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసింది. భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాలు 3 ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఆ రోజే పంచిపెట్టింది. వీళ్ళు సగర్వంగా బ్రతకాలి, మంచి ఇళ్లలో ఉండాలి, వీళ్ళకు కూడా ఒక ఆత్మగౌరవం పెరగాలన్న ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగింది. అందునుంచే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 తర్వాత మేమేమైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు ప్రస్తావన చేస్తాం, బాధ్యతగా మేము ఈరోజు ఇస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మాయ మాటలు కాదు, అబద్ధాలు చెప్పడం అసలే కాదు, మోసం చేయడం కాదు, డిలేట్ గా అంటే ఇస్తామని చెప్పి ఏదో డిలేట్ టాక్టిక్స్ పెట్టడం కూడా కాదు. తప్పకుండా ఈరోజు మంజూరు పత్రం ఇచ్చినామంటే తప్పకుండా మీరు బేస్మెంట్ కట్టుకొని, ఆ బేస్మెంట్ అయిపోగానే పీడీ గారు చెప్తారు అది ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయి, ప్రతి సోమవారం మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. అయ్యో వస్తాయా రాదా అని అపనమ్మకం పెట్టుకోకండి. కాంగ్రెస్ అంటేనే నమ్మకం, కాంగ్రెస్ అంటేనే మీకు ప్రతిరూపం. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా నమ్ముకొని ఓట్లేసి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినారు. మీ యొక్క ముఖ్యమైన ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ ఇల్లు లేనిది, ఆ ఇందిరమ్మ ఇళ్లను ఈ రోజు మీ అందరికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది, పత్రాలను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా, కట్టుకోలేని వాళ్ళు అది నెల రోజుల 6 వారాలు 3 నెలల లోపల కట్టాలి. కట్టకపోతే మీరు పని ప్రారంభించకపోతే అది క్యాన్సిల్ చేయడం కూడా అవుతుంది. ఎందుకంటే మీరు కట్టుకోరు, వేరే వాళ్ళకి ఇవ్వనివ్వరు. కాబట్టి ఈ నిబంధనలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఇంకా ఎవరైనా లబ్ధిదారులకు ఇంకా రాకపోతే సెకండ్ లిస్ట్ ఉన్నది, థర్డ్ లిస్ట్ ఉన్నది, వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కట్టుకోకపోతే మిగిలే ఈ సెకండ్ లిస్ట్లో థర్డ్ లిస్ట్లో తప్పకుండా ఇస్తాం. భూమి లేని వాళ్ళకి ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో పెట్టామో ఆ భూమిని కూడా ప్రభుత్వం వెతికి ఒక అసైన్ ల్యాండ్ చూసి వాళ్ళ మీద పట్టా ఇచ్చి కట్టుకునే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరేం అధైర్యపడుతూ రాని వాళ్ళు లేదు. ఈ సంవత్సరము మనము ఈ యొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ ఇస్తాం. కాబట్టి దయచేసి మీరు 3 నెలల లోపల ఇల్లును పూర్తి చేసే కార్యక్రమాన్ని బాధ్యతగా ఎటు వెళ్లకుండా ఆ పని మీద శ్రద్ధతోని ఇల్లు కట్టుకోవాలని నేను అంటున్నాను, కోరుతున్నాను, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాలేనంతసేపు అయ్యో మాకు రాలేదని వచ్చిన తర్వాత మీరు కట్టకపోతే కూడా అది నిష్ప్రయోజనం. కాబట్టి దయచేసి ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా 3 నెలల లోపల ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వస్తామని మీకు తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడతారని కోరుకుంటూ సెకండ్ థర్డ్ లిస్ట్లో రాని వాళ్ళందరికీ కూడా ఇస్తామని తెలియజేస్తూ, ఇది ఈ సంవత్సరం లిస్టే, ఇక్కడతో అయిపోతలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇల్లు వస్తాయి. ఇది 5 సంవత్సరాలకు ఒకటేసారి గంపగుత్త కాదు, ఇది 3 నెలల లోపల కట్టాలి. మీరు అనుకుంటారు మళ్ళీ వస్తాయో రావు అని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లుని ఇవ్వడమే మా ఉద్దేశం, మా లక్ష్యం. కాబట్టి దయచేసి మీరు నిరుత్సాహ